హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ప్రజెంట్గా మనం బెంగళూరులో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ గుడికి సంబంధించినటువంటి టైమింగ్స్ అయితే చూడొచ్చు. మనం మండే టు ఫ్రైడే అయితే ఒక టైమింగ్స్, తర్వాతకి సాటర్డే సండే అయితే మరొక టైమింగ్స్. మార్నింగ్ 4:30కు ప్రారంభమై 8:30 వరకు అయితే ఉంటుంది. అసలు ఇస్కాన్ అంటే ఏంటి, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, హరే కృష్ణ ఉద్యమం ఏమిటి, ఇలాంటి విషయాలు అయితే నేను ఈ వీడియోలో కవర్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయకపోతే ముందుకైతే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. సో మన దేవుడి దర్శనం కోసం అయితే వెళ్ళాల్సినటువంటి మార్గం ఇది. యాక్చువల్గా మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తే మనకు టెంపుల్ అనేది ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళాలి. గుడి లోపలికి ఎలాంటి బ్యాగ్స్ అట్లాంటివి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. సో మీకు ఉన్నటువంటి లగేజ్ని ఏదైనా సరే ఇక్కడ క్లాక్ రూమ్ దగ్గర భద్రపరచుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను బ్యాగ్ ఉన్నది కదా, బ్యాగ్ పెట్టేసి ఆల్రెడీ తీసుకున్నా. ఇక్కడ టోకెన్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది సాధారణంగా భక్తులు వెళ్ళేటువంటి క్యూ ఇది. సో మాకు జనరల్గా వెళ్ళడానికి ఇష్టం లేదు, మనకు శీఘ్ర దర్శనం కావాలంటే అది కూడా పాసిబుల్ ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం శీఘ్ర దర్శనానికి అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 500 आता है. 500 में आपको संकल्प अर्चना आरती बुक प्रसाद सभी मिलेगा और 3 टेम्पल भगवान का सामने से ही दर्शन होते हैं, वीआईपी दर्शन. एक पास में 6 पर्सन जा सकते हैं, सभी टिकट में 6 पर्सन ही जा सकते हैं. इसमें डिफरेंट सेवा आता है. प्रसादम सेवा इसमें 1000 रुपीज़ आते हैं सर. 500 एक्स्ट्रा होता है. मंदिर मर्जन सेवा, प्रसादम सेवा, राजभोग सेवा, साधु सेवा, ऐसा आता है. इसमें प्रसादम सेवा मतलब इधर पब्लिक आता है ना, उसको 50 मेंबर्स पब्लिक को आपका फैमिली नाम से डोनेट होते हैं, सेवा होता है. एक खिचड़ी प्रसादम और संकल्प अर्चना आरती बुक प्रसाद और कृष्णा राधा लैमिनेशन फोटो सभी मिलते हैं. इसमें आपको 2500 आता है. इसमें साधु भोजन सेवा है. इधर 200 मेंबर्स पूजरीस है, वो सभी छोड़ के इधर आके दीक्षा लेके सन्यासी हो गए. उसको 200 मेंबर्स पूजरीस को वन टाइम पूरा भोजन के लिए आपका फैमिली नाम से सेवा होता है, डोनेट होता है. और संकल्प अर्चना आरती बुक प्रसाद और कृष्णा राधा लैमिनेशन फोटो स्पीड बॉक्स सभी मिलता है इसमें. ये बहुत श्रेष्ठ सेवा है, साधु भोजन सेवा. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సో నేను వచ్చింది సండే రోజు కాబట్టి ఇక్కడ భక్తుల సంఖ్య అయితే చాలా హెవీగానే ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదన్నీ కూడా చెప్పుల స్టాండు. ఇక్కడ బస్తాల సంచిలో మనం చెప్పులు అయితే వేసేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ చెప్పుల స్టాండ్ దగ్గర అయితే ఒక పేరుకు 5 రూపీస్ అంటే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి తెలుసుకునేటువంటి ముందు మనం ఒక వ్యక్తిని అయితే పరిచయం చేసుకోవాలి. ఆయనే శ్రీల ప్రభుపాద. ఈయన కృష్ణుని యొక్క పరమ భక్తుడు. 1965లో హరే కృష్ణ అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించుడు. భగవద్గీతతో పాటు వేద గ్రంథాలలోని ఆధ్యాత్మికతను, భక్తిని వ్యాప్తి చేయడమే ఈ హరే కృష్ణ ఉద్యమం యొక్క లక్ష్యం. దీనిలో భాగంగానే ఇతను ఇస్కాన్ అనేటువంటి టెంపుల్ని ప్రారంభించుడు. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ అని అర్థం. సో ఇక్కడ గుడికి వెళ్ళడం కోసం ఇక్కడ మనం ఈ కనిపిస్తున్నటువంటి ఫ్లైఓవర్ ద్వారా మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ ఇస్కాన్ టెంపుల్కి నియరెస్ట్గా ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది. సో ఇక్కడ మెట్రో స్టేషన్ ద్వారా అయితే ఇంక మనకు రావడం ఈజీ, ఎందుకంటే బెంగళూరు అంటేనే మనకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ హెవీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలనుకుంటే మెట్రో స్టేషన్ అనేది ఈజియెస్ట్ వే. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు దాదాపు ఒక 600 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు ఒక 10 నుంచి 12 గంటల టైం అయితే పడుతుంది. మీరు బస్సులో వచ్చినా, ట్రైన్లో వచ్చినా. మీరు ట్రైన్కు రావాలనుకోండి, దాదాపు ఒక 1 మంత్ ముందే మీరు టికెట్ కనుక బుక్ చేసుకుంటే రావడం ఈజీ. దాదాపు 500 రూపాయల లోపే ఈ బెంగళూరు వరకు అయితే రావచ్చు. ఇస్కాన్ టెంపుల్నే రాధాకృష్ణ మందిరం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మీకు ట్రైన్ టికెట్ దొరకలేదనుకోండి, ఆర్టీసీ బస్, అభి బస్, రెడ్ బస్సు ఇలాంటి బస్సెస్లో అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు స్లీపర్ క్లాస్లో. టికెట్స్ మీరు దాదాపు ఒక 1 అవర్ ముందు అనుకున్నా సరే ఇక్కడికైతే రావచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. 1500 నుంచి 2500 వరకు అయితే ఈ టికెట్ కాస్ట్ ఉంటుంది. కాకపోతే మీరు 1 అవర్ ముందు అనుకున్నా సరే నైట్ మీరు అక్కడ జర్నీ స్టార్ట్ చేస్తే హైదరాబాద్లో, తెల్లారేసరికి బెంగళూరులో ఉంటారు. బంగారు పోతుతో ఉన్నటువంటి ఇక్కడి ధ్వజస్తంభం 56 అడుగుల ఎత్తులో
ప్రపంచంలోనే ఎత్తైనటువంటిది. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ఈ విధంగా హరే రామ హరే కృష్ణ నినాదాలతోటి ఈ ఆలయం అంతా కూడా దద్దరిల్లిపోతా ఉంది. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ఆల్మోస్ట్ మనం గర్భాలయ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. సో మనకు కనిపిస్తుంది కదా, అదే ఆలయం. సో ఇది ప్రధాన ఆలయ గోపురము. దాని తర్వాతకి వెంకటేశ్వరునికి సంబంధించినటువంటి ఆలయం ఇది. దాని తర్వాత ముందున్నటువంటిది ప్రహ్లాద ఆలయము. ఇట్లా మనకు గుడి గోపురం అది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ది ఎంట్రన్స్ గోపురం. ఇలా మనకు ఇలా డిఫరెంట్ గోపురాలు అయితే ఇక్కడ చూడవచ్చు మనం. సో ఫోటోగ్రఫీ ఇంతవరకే అలౌ చేస్తారు. మనం ఇక్కడ గర్భాలయ గుడి లోపలికి ఫోటోగ్రఫీ అయితే అలౌ ఉండదు. 1997లో ఈ బెంగళూరులో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ను అప్పటి దేశ ప్రెసిడెంట్ అయినటువంటి శంకర్ దయాళ్ శర్మ ప్రారంభించారు. సో దానికి సంబంధించినటువంటి శిలాఫలకం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం దర్శనం అయిన తర్వాత బయటకు రాగానే ఇక్కడ రకరకాల ప్రసాదాలు అయితే ఉంటాయి. స్వీటు, హాట్ అవన్నీ కూడా ఉంటాయి, చూడవచ్చు. వెళ్ళిపోతున్నాం. ఇంకా గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ మార్గంలో ఇక్కడ చాలా రకాల బుక్స్ అయితే ఉంటాయి, అన్ని లాంగ్వేజ్లలో. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళ అన్ని రకాల బుక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ భగవద్గీత బుక్స్ కూడా ఉంటాయి. అవసరం అనుకునే వాళ్ళైతే కొనుక్కోవచ్చు. బాల్యం నుంచి తర్వాతకి వృద్ధాప్యం వరకు మనిషి జీవితంలో ఉన్నటువంటి వివిధ దశలను అయితే ఇక్కడ చూపించారు, చూడవచ్చు మనం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విధంగా జన్మించడం మరియు మరణించడం అనేటువంటివి ఒక సహజమైన ప్రక్రియ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మొత్తం కిందకు వచ్చిన తర్వాతకి ఇక్కడ రకరకాల ఐటమ్స్ అయితే, ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటవి. నచ్చినటువంటి ఐటమ్ అయితే తినొచ్చు, తినాలనుకునేటువంటి వాళ్ళకు. పులిహోర తర్వాతకి ఆనియన్ పకోడీ, ఈ రెండైతే తీసేసుకున్నాం. ఇంకా ఆకలైతే మధ్యాహ్నం అయిపోయింది, తినేద్దాం. ఇంకా రాధాకృష్ణుల దర్శనమైన తర్వాతకి బయటికి వెళ్ళేటువంటి మార్గంలో ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది. చూడడానికి చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ కంటే ముందు ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇక్కడ కూర్చొని తినడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ గుడి లోపల ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ ఫ్రీ లంచ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, పెద్ద క్యూ ఉన్నది ఇక్కడ జనాలతోటి. ఆ లంచ్ చేయడం కోసం ఇక్కడ భక్తులు అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడ చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వాష్రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నవి. ఎగ్జిట్ తర్వాతకి ఉంటవి. సో పైన కనిపించేదంతా కూడా ఇక్కడ 2 వీలర్ పార్కింగ్, ఆ తర్వాతకి 4 వీలర్ పార్కింగ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నవి. అవసరం అనుకున్నటువంటి భక్తులు అయితే యూజ్ చేసుకోవచ్చు. కృష్ణుడికి డెడికేట్ చేయబడ్డటువంటి పార్థసారథి ఆలయము ఇది చెన్నైలో ఉంది. దీన్ని కూడా మనం ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది. అదేవిధంగా టెంపుల్స్కు సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ ప్లేలిస్ట్ కూడా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి టెంపుల్స్ని అయితే మనం కవర్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వీలైతే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.